నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. డాక్టర్ అనేది చాలా ప్రౌడ్ ఫీలింగ్ అన్నమాట. సో ఎంబీబీఎస్ చేయాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. సో ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ ఎస్విఎస్ గణేష్ గారు ఉన్నారు ఫ్రమ్ న్యూ వేవ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ. వారితో మాట్లాడి అసలు అబ్రాడ్లో ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం. సో అసలు అబ్రాడ్లో ఎంబీబీఎస్ అనేది ఎలా ఉంటుంది సార్? ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నీట్లో స్కోర్ రాక రిజర్వేషన్ కారణంగానో లేదా కాంపిటీషన్ కారణంగానో వెనకబడిన వాళ్ళ కోసం సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఎనీ కంట్రీలో మనం చూసుకుంటే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అనేది డెఫినెట్లీ ఉంటాయి. సో మరి వెన్ ఇట్ కమ్స్ టు కిర్గిస్తాన్, అక్కడ మనకి స్టూడెంట్స్ ఫేస్ చేసే డిసడ్వాంటేజెస్ ఏమై ఉంటాయి? సో ఏంటంటే ఒక 10 అడ్వాంటేజ్లు ఉన్నప్పుడు 1-2 డిసడ్వాంటేజ్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. అవును. అబ్రాడ్ ఎడ్యుకేషన్లో కన్సల్టెన్సీ ఎంతవరకు రోల్ ప్లే చేస్తుంది? ఇప్పుడు ఏంటంటే అండి, స్టూడెంట్ జాయిన్ అవ్వాలనుకునేటప్పుడు ఎలా అయినా జాయిన్ అవ్వచ్చు, కన్సల్టెన్సీ త్రూనే వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ కన్సల్టెన్సీ త్రూనే ఎందుకు వెళ్ళాలి అని నేను అంటున్నానంటే, ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ ఎస్విఎస్ గణేష్ గారు ఉన్నారు ఫ్రమ్ న్యూ వేవ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ. వారితో మాట్లాడి అసలు అబ్రాడ్లో ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. యా, సో నేను చెప్పినట్లు ఎంబీబీఎస్ అనేది ప్రతి ఒక్కరికి కళ ఆల్మోస్ట్ ఉంటుంది కదా. సో అయితే నీట్లో ప్రాపర్గా స్కోర్ చేయలేని వాళ్ళు చాలామంది ఇలాగా బ్యాక్ స్టెప్ వేయడం జరుగుతూ ఉంటుంది. సో అయితే మీరు మన కన్సల్టెన్సీ త్రూ ఎక్స్క్లూజివ్లీ అబ్రాడ్లో ఎంబీబీఎస్ కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నారు. సో అసలు అబ్రాడ్లో ఎంబీబీఎస్ అనేది ఎలా ఉంటుంది సార్? రైట్ అండి. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నీట్లో స్కోర్ రాక, ఎందుకంటే ఇప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది ఉంది, అది ఇంటర్మీడియట్ వరకే ఉంటుంది. మెడిసిన్కి వచ్చేసరికి అది అవసరం లేదు. స్టిల్ చాలా మంది ఫిజిక్స్లో స్కోర్ తక్కువ రావడం వల్ల లేదా కెమిస్ట్రీ వీక్గా ఉండటం వల్ల సీట్ రాకుండా మిగిలిపోతున్నారు. సో అట్లాంటి వాళ్ళ కోసం ఏంటంటే డాక్టర్ చేయాలని ఉండి రిజర్వేషన్ కారణంగానో లేదా కాంపిటీషన్ కారణంగానో వెనకబడిన వాళ్ళ కోసం సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ అనమాట. ఎంబీబీఎస్ అబ్రాడ్ ఏంటంటే చాలా తక్కువ ఫీజులో తక్కువ ఖర్చులో కూడా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని ఇండియాకి తిరిగి వచ్చి డాక్టర్స్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో మన కన్సల్టెన్సీ త్రూ ఏంటంటే అతి తక్కువ ఫీజులో విచ్ ఇస్ 16 lakhsలో మనకి ఓవరాల్గా ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసేస్తాం అబ్రాడ్లో. సో ఈ అబ్రాడ్లో ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంటుంది ఎంబీబీఎస్ది? ఒకటండి, ఇప్పుడు ఏంటంటే ఇండియాలో చేసినా అబ్రాడ్లో చేసినా ఎవరైనా కానీ ఇండియా వచ్చిన తర్వాత నెక్స్ట్ అనే కామన్ ఎగ్జిట్ టెస్ట్ అనేది రాయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇండియాలో 1 crore అనేది బడ్జెట్ పెట్టుకోలేని వాళ్ళకి ఇది ఒక బెటర్ ఆప్షన్ అనమాట. బయటకు వెళ్తారు, తక్కువ ఫీజులో కంప్లీట్ చేసుకొని వస్తారు. స్టిల్ బయట కూడా చాలా కాలేజెస్ ఉన్నాయి, చాలా కంట్రీస్ ఉన్నాయి. అందులో ఏది చూస్ చేసుకోవాలనే దగ్గర పేరెంట్ చాలా జాగ్రత్తగా, పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అసలు ఇండియా బయట చదివే వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడానికి కూడా కారణం అదే. చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి. సో దాంట్లో వీళ్ళు ఎలాంటి స్టాండర్డ్ యూనివర్సిటీకి వెళ్తున్నారు, అక్కడ ఏం చదువు వస్తున్నారు, అది టెస్ట్ చేయడానికి మాత్రమే ఇండియాలో ఒక ఎగ్జామ్ అనేది పెడుతున్నారు మళ్ళీ. ఓకే, సో మీరు అన్నట్లు బయట అబ్రాడ్ చాలా కంట్రీస్లో చాలా ఉన్నాయి కదా. సో మన వాళ్ళు కిర్గిస్తాన్ కంట్రీని ఎక్స్క్లూజివ్గా చూస్ చేసుకోవడానికి గల రీజన్స్ ఏంటి? ఇప్పుడు ఏంటంటే అండి, ఇంతకుముందు ఫిలిప్పైన్స్ అని, రష్యా, చైనా, ఉక్రెయిన్, కిర్గిస్తాన్, ఈ 5 కంట్రీస్ కూడా ఎంబీబీఎస్ ఆస్పిరెంట్స్కి టాప్ డెస్టినేషన్స్ అన్నమాట. 2021లో ఎన్ఎంసీ అనేది కొత్తగా గైడ్ లైన్స్ కొన్ని రిలీజ్ చేసింది. ఆ గైడ్ లైన్స్ చూసుకున్నట్లయితే ఫిలిప్పైన్స్ అనేది సాటిస్ఫై చేయట్లేదు. 54 months ఎంబీబీఎస్ డ్యూరేషన్ అనేది ఉండాలి, అలాగే 1 year క్లినికల్ ఇంటర్న్షిప్ అనేది అక్కడ జరగాలి. మూడోది వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే టీచింగ్ ఉండాలి. కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏ కంట్రీలో అయితే ఎంబీబీఎస్ చేసామో ఆ కంట్రీ మనకి రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ చేయాలి. సో ఈ పాయింట్స్ అనేది బేస్ చేసుకుంటే ఫిలిప్పైన్స్ అనేది ఆల్రెడీ ఆగిపోయింది. రెండోది కోవిడ్ తర్వాత చైనా కూడా స్టాప్ అయింది, ఉక్రెయిన్ వార్ తర్వాత ఉక్రెయిన్ కూడా స్టాప్ అయింది. సో ఆ 5 లీడింగ్ డెస్టినేషన్స్లో స్టిల్ కిర్గిస్తాన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈవెన్ ఎన్ఎంసీ రెగ్యులేషన్స్ తర్వాత కూడా ఎన్ఎంసీ పెట్టిన ప్రతి రెగ్యులేషన్స్ని సాటిస్ఫై చేస్తూ కిర్గిస్తాన్ అనేది ఎప్పటి నుంచో ఉన్న ప్రూవ్డ్ కంట్రీ అనమాట. అక్కడ చదివి బయటకు వచ్చి డాక్టర్స్గా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో మీరు అన్నట్లు పర్టికులర్ రీజన్స్ వల్ల కొన్ని కంట్రీస్ స్టాప్ చేయడం జరిగింది. కాకపోతే ఎనీ కంట్రీలో మనం చూసుకుంటే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అనేది డెఫినెట్లీ ఉంటాయి. సో మరి వెన్ ఇట్ కమ్స్ టు కిర్గిస్తాన్, అక్కడ మనకి స్టూడెంట్స్ ఫేస్ చేసే డిసడ్వాంటేజెస్ ఏమై ఉంటాయంట? ఇప్పుడు డిసడ్వాంటేజెస్ అంటే ఏంటంటే బాగా ఒక 2-3 months అనేది స్నోఫాల్ ఉంటుంది ఎక్కువగా. సో ఏంటంటే ఒక 10 అడ్వాంటేజ్లు ఉన్నప్పుడు 1-2 డిసడ్వాంటేజ్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. సో ఆ 2-3 months అనేది పిల్లలకి కొంచెం -degreesలో టెంపరేచర్ అనేది ఉంటుంది. స్టిల్ దానికి ప్రికాషన్స్ మేము తీసుకుంటాము. వాళ్ళకి జాకెట్స్ ప్రొవైడ్ చేయడం కానీ, రూమ్లో కానీ క్లాస్ రూమ్స్లో కానీ హీటర్స్ అనేవి ఉంటాయి. సో ఆ ఒక్కటి తప్పితే మిగతా ఇంకా డిసడ్వాంటేజ్ అనేది ఇంకేమీ లేదనమాట.
అది. సో అసలు ఈ ఎడ్యుకేషన్ టైప్లో అబ్రాడ్ ఎడ్యుకేషన్లో కన్సల్టెన్సీ ఎంతవరకు రోల్ ప్లే చేస్తుంది అంటారు? ఇప్పుడు ఏంటంటే అండి, స్టూడెంట్ జాయిన్ అవ్వాలి అనుకునేటప్పుడు ఎలా అయినా జాయిన్ అవ్వచ్చు, కన్సల్టెన్సీ త్రూనే వెళ్ళాల్సిన అవసరం లేదు. లైక్ మీరు కొంచెం పేరెంట్ ఆర్ స్టూడెంట్ కొంచెం ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి వాళ్ళకి నాలెడ్జ్ బాగా ఉంటే వాళ్ళే డైరెక్ట్గా వీసా చేసుకొని ఫ్లైట్ టికెట్స్ పెట్టేసుకొని యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు. బట్ కన్సల్టెన్సీ త్రూనే ఎందుకు వెళ్ళాలి అని నేను అంటున్నానంటే, కన్సల్టెన్సీ రోల్ పంపించడం వరకే కాదండి, 5 years స్టూడెంట్ గ్రాడ్యుయేట్ అయ్యే వరకు కూడా సేఫ్టీ పరంగా కానీ, సెక్యూరిటీ పరంగా కానీ, వాళ్ళకి గైడెన్స్ పరంగా కానీ, సబ్జెక్ట్ పరంగా, అకాడమిక్స్ పరంగా, రేపు వాళ్ళు రిలీవ్ అయ్యి వచ్చిన తర్వాత ఎక్కడ మళ్ళీ జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఇంకోటి కానీ పీజీ పరంగా కానీ గైడెన్స్ అనేది కన్సల్టెన్సీ ఖచ్చితంగా లాస్ట్ వరకు ఉండాలన్నమాట. సో రైట్ కన్సల్టెన్సీని చూస్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ థింగ్. సో సార్, మనం ఈ మధ్య కాలంలో కామన్గా వింటున్న క్వశ్చన్స్ ఏంటి అంటే, ఆల్రెడీ అక్కడ ఎవరైతే స్టూడెంట్స్ పర్సూ చేస్తున్నారో సో వాళ్ళ త్రూ డైరెక్ట్గా వెళ్ళిపోతే ఇంకా తక్కువలోనే అయిపోతుంది కన్సల్టెన్సీ త్రూ వెళ్ళే కంటే అని అంటూ ఉన్నారు. అది ఎంతవరకు నిజమంటారు? అదేనండి, ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈ 2-3 yearsగా బాగా మనకు వినిపిస్తుంది, అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ 3rd year 4th year 5th year ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళే డైరెక్ట్గా మేము అడ్మిషన్స్ చేస్తాము మా త్రూ జాయిన్ అవ్వండి అని చెప్పేసి, అది కొంచెం ఇప్పుడు ఈ మధ్య పెరుగుతుంది. అది ఎలా ఉంటుంది అంటే, సరే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫైనల్ ఇయర్ స్టూడెంట్తో జాయిన్ అయ్యారు, నేను అదే చెప్పాను, అడ్మిషన్ ఎవరైనా చేయొచ్చు, ఎవరు లేకపోతే మీరే డైరెక్ట్గా తీసుకోవచ్చు. తర్వాత గైడెన్స్ ఏంటి, ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఇంకో 6 monthsలో ఇండియా వచ్చేస్తాడు, తర్వాత పిల్లల పరిస్థితి ఏంటి, తర్వాత మీ పాపకు కానీ బాబు కానీ సెక్యూరిటీ ఏంటి, జాయిన్ చేస్తాడు ఆ పర్సన్, అక్కడ చదువుతున్న పర్సన్ జాయిన్ చేస్తాడు, ఓకే బాగానే ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటి, నెక్స్ట్ మీకు ఏమన్నా కావాలంటే మీరు ఎవరిని అడుగుతారు. సో ఎప్పుడు కూడా ఓన్లీ త్రూ ప్రాపర్ కన్సల్టెన్సీ వెళ్ళటం అనేది కరెక్ట్ ఆప్షన్. స్టూడెంట్స్ త్రూ వెళ్ళారు అంటే ఏం జరుగుతుందని అంటే, తను చదువుకోవాలా, మీ స్టూడెంట్ కేర్ తీసుకోవాలా, తనకే టైం ఉండదు. ఎంబీబీఎస్ అనేది ఇట్స్ నాట్ నార్మల్ డిగ్రీ. సో తను చదువుకుంటూ ఇటు స్టూడెంట్స్ని కేర్ చేయాలనేది అది జరగని పని. సో ఎప్పుడు కూడా ఒక కన్సల్టెన్సీ త్రూనే వెళ్ళాలి. ఆ కన్సల్టెన్సీని చూస్ చేసుకునేటప్పుడు మీకు ఏమేమి కావాలి, వాళ్ళు మీకు ఏం ప్రామిసెస్ చెప్తున్నారు, అవన్నీ ఫుల్ఫిల్ చేస్తున్నారా లేదా, ఆల్రెడీ ఇంతకుముందు పంపించిన పిల్లలు వాళ్ళ పేరెంట్స్ రివ్యూస్ తీసుకోవాలి, వాళ్ళు ఎంతవరకు ఏం చెప్తున్నారు, ఇవనేది చూసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో మీరు అన్నట్లు మరి స్టూడెంట్స్తో కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు అని అంటే అది హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? ఒకటండి, ఇప్పుడు స్టూడెంట్స్ అడ్మిషన్స్ చేయగలుగుతున్నారు, డైరెక్ట్గా చేయగలుగుతున్నారు అనేది అవాస్తవం అండి. ఏ స్టూడెంట్ కూడా డైరెక్ట్గా చేయలేడు. ఏ యూనివర్సిటీ అయినా ఒక కన్సల్టెన్సీతో టైఅప్ పెట్టుకుంటారు యూనివర్సిటీ వాళ్ళు. సో వాళ్ళే రెస్పాన్సిబుల్, అటు ఐదర్ యూనివర్సిటీకి మేమే రెస్పాన్సిబుల్ ఉంటాము, ఇటు స్టూడెంట్కి పేరెంట్కి కూడా మేమే రెస్పాన్సిబిలిటీ అనేది మేము తీసుకోవాల్సి వస్తుంది. స్టూడెంట్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో కన్సల్టెన్సీకి టైఅప్ అవ్వాలి, లేదు డైరెక్ట్గా చేస్తున్నారంటే అలాంటి యూనివర్సిటీస్ అసలు చూస్ చేసుకోవద్దు. ఏ యూనివర్సిటీ కూడా స్టూడెంట్కి డైరెక్ట్గా అథారిటీ అనేది ఇవ్వదు, చదువుతున్న స్టూడెంట్స్ డైరెక్ట్గా రిక్రూట్ చేసే ఆప్షన్ అనేది ఉండదు. అలాంటి ఆప్షన్ ఏదన్నా ఉంది అంటే ఖచ్చితంగా ఆ యూనివర్సిటీని అవాయిడ్ చేయాలన్నమాట. ఓకే. సో అండ్ అలాగే 2021లో ఎన్ఎంసీ అనేది కొన్ని రూల్స్ని గైడ్లైన్స్ని రిలీజ్ చేయడం జరిగింది కదా, సో వాటిలో మెయిన్ గైడ్లైన్స్ ఏంటంటారు? ఎన్ఎంసీ రిలీజ్ చేసిన గైడ్లైన్స్లో మెయిన్ ఏంటంటే అండి, ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ అనేది ఉండాలి, ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ వచ్చేసి 54 months డ్యూరేషన్ అనేది ఉండాలి ఎంబీబీఎస్ కోర్సు, ప్లస్ 1 year క్లినికల్ రొటేషన్స్ అంటే ఇంటర్న్షిప్ అనేది ఎక్కడైతే మనం చదువుతాం అదే యూనివర్సిటీలో కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత పాయింట్ వచ్చేసి మనం కంప్లీట్ చేసిన కోర్సు ఫర్ ఎగ్జాంపుల్ కిర్గిస్తాన్లో చేసాం, కిర్గిస్తాన్లో కంప్లీట్ అయిన తర్వాత కిర్గిస్తాన్ మనకి లోకల్ రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ చేయాలి. అంటే కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ మనం డాక్టర్గా ప్రాక్టీస్ చేసే విధంగా లైసెన్స్ అనేది మనకు ప్రొవైడ్ చేయాలి. దీంతో పాటుగా ఇండియాలో ఉండే 19 క్లినికల్ సబ్జెక్ట్స్ అండ్ నాన్ క్లినికల్ సబ్జెక్ట్స్ కూడా అక్కడ సిలబస్లో వాళ్ళ కరికులంలో మన సబ్జెక్ట్స్ అనేది అక్కడ ఉండాలి. ఓకే. సో దీస్ ఆర్ ద గైడ్లైన్స్ బై ఎన్ఎంసీ. సో అండ్ అలాగే ఎన్ఎంసీ గెజెట్ గురించి కూడా ఏమన్నా డీటెయిల్స్ ఇవ్వగలరా? అదేనండి, ఎన్ఎంసీ రిలీజ్ చేసిన గెజెట్లో ఈ పాయింట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ 4 points ఏదైతే ఏ యూనివర్సిటీ అయితే సాటిస్ఫై చేస్తుందో దాన్ని మేము ఎలా చెక్ చేయాలనుకునేటప్పుడు ప్రతి పేరెంట్ ఆర్ స్టూడెంట్ కూడా WDOMS వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ అనేది వెబ్సైట్ ఉంటుంది, గూగుల్లోకి వెళ్ళేసి అందులో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్న కంట్రీ, జాయిన్ అవ్వాలనుకుంటున్న యూనివర్సిటీ ఎంటర్ చేస్తే దాని డీటెయిల్స్ మొత్తం మీకు వచ్చేస్తాయి. స్టూడెంట్ ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఎన్ఎంసీ రిజిస్ట్రేషన్ ఉండాలి, తర్వాత WHO రిజిస్ట్రేషన్ ఉండాలి, ఫెయిమర్ రిజిస్ట్రేషన్ ఉండాలి. ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా స్టూడెంట్ ఆ యూనివర్సిటీకి వెళ్ళడానికి ఎలిజిబుల్. ఎన్ఎంసీ గైడ్ లైన్ సాటిస్ఫై చేస్తూ ఈ అప్రూవల్స్ ఉన్నప్పుడు స్టూడెంట్ ఖచ్చితంగా యూనివర్సిటీ చూస్ చేసుకోవచ్చు. ఓకే సార్. సో సార్, మరి కిర్గిస్తాన్లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. మన కన్సల్టెన్సీ న్యూ వేవ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఏషియాతో టైఅప్ అయి ఉంది కదా, సో ఎందుకు, ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు ఏంటంటే అండి, కిర్గిస్తాన్లో అని కాదు ఏ కంట్రీలో చూసుకున్నా నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. కన్సల్టెన్సీస్ పెరుగుతుండే కొద్దీ కొత్త కాలేజ్ వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఏషియాని ఎందుకు చూస్ చేసుకోవాలి, దాని స్పెషాలిటీ ఏంటంటే జస్ట్ ఫస్ట్ స్టూడెంట్ ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత పిల్లలు అంటే టీనేజర్స్, వీళ్ళు మాస్టర్స్కి వెళ్ళే వాళ్ళు డిఫరెంట్, వీళ్ళు ఏంటంటే జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి వస్తారు కాబట్టి ఈ పిల్లలకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వరకు ఇంట్లో ఉంటారు, ఫస్ట్ టైం బయటకు వచ్చే పిల్లలు చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే హాస్టల్ కానీ
క్యాంపస్ కానీ హాస్పిటల్ కానీ 3 ఒకే కాంపౌండ్లో ఉండాలి. ఇప్పుడు అబ్రాడ్లో వచ్చేసరికి ఇప్పుడున్న అందులో బిష్కేక్ అనేది కిర్గిస్తాన్ క్యాపిటల్ సిటీ, అలాంటి క్యాపిటల్లో 3 ఒకే చోట దొరకటం అనేది కష్టం జనరల్గా. సో మన యూనివర్సిటీ స్పెషాలిటీ ఏంటంటే హాస్టల్, హాస్పిటల్, యూనివర్సిటీ 3 ఒకటే కాంపౌండ్లో ఉంటాయి. సో స్టూడెంట్ బయటికి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉండదు అనమాట. సో A to Z క్యాంటీన్ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ యూనివర్సిటీలోనే దొరుకుతుంది. వాళ్ళకి స్పోర్ట్స్ పరంగా కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ప్రతిదీ ఏది ఉన్నా కూడా యూనివర్సిటీ లోపల మేము ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి. సో స్టూడెంట్ బయటికి రావాల్సిన అవసరం కూడా లేదు. సో దీని పరంగా చూసుకుంటే ఆడపిల్లలకు కూడా సేఫ్టీ ఉంటుంది దాంట్లో. సో కంప్లీట్గా ఇన్ క్యాంపస్లో ఉండటం వల్ల అదొక స్టూడెంట్కి అడ్వాంటేజ్ అనమాట. రెండోది, ఒక్క యూనివర్సిటీనే ఎందుకు ప్రమోట్ చేస్తున్నామో మేమంటే మల్టిపుల్గా పెట్టుకునేటప్పుడు స్టూడెంట్కి సర్వీస్ అనేది కూడా ఖచ్చితంగా ఇవ్వలేము. ఇప్పుడు కొంతమంది కన్సల్టెన్సీస్ ఉంటారు, స్టూడెంట్కి ఏది కావాలంటే అది చేస్తారు, వాళ్ళు ఏది చూస్ చేసుకుంటే అది చేయడానికి మనం అది ఇంపాసిబుల్. అది అలా చేస్తున్నాము అని అంటే మనం ఇంకొకరికి మళ్ళీ వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది. సో యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఏషియాకి ఎక్స్క్లూజివ్ ఆథరైజ్డ్ పర్సన్స్ మేము. సో దాన్ని వాళ్ళు యూనివర్సిటీ వెబ్సైట్లో కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒకే యూనివర్సిటీ అవ్వటం వల్ల కంప్లీట్ ఫోకస్ అనేది మేము ఇవ్వగలుగుతాం స్టూడెంట్. సో స్టూడెంట్ జాయిన్ అయిన దగ్గర నుంచి బయట రిలీవ్ అయ్యే వరకు A to Z ప్రతిదీ కూడా మేము స్టూడెంట్కి గైడ్ చేయగలుగుతాం. అకాడమిక్స్ పరంగా కానీ, ట్రావెల్ పరంగా కానీ, ఫుడ్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా A to Z ప్రతిదీ మేము గైడెన్స్ ఇవ్వగలుగుతాం. ఓకే. సో ఇప్పుడు సార్ మీరు అన్నట్లు చాలా మంది కన్సల్టెన్సీస్ ఏంటంటే మేము ఫ్రీగా పీజీ ఇప్పించేస్తాము అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజము? అదే మేడం, ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే పీజీ అనేది 6 years తర్వాత జరిగే కోర్సు. 5.5 years యూజీ అయ్యాక 5.5 or 6 years, కొన్ని 6 years ఉన్నాయి. సో తర్వాత అయ్యే దాని గురించి కన్సల్టెన్సీస్ ఏంటంటే ముందుగానే పీజీ ఫ్రీ అని చెప్పి తీసుకుంటుంది. ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఫ్రీ అనేది ఎక్కడ ఉండదండి. ఫ్రీ అనే కాన్సెప్టే లేదు. ఎవరైనా కానీ స్టూడెంట్ తన టాలెంట్తో ఏదైనా USMLE, ప్లాబ్ అవి క్రాక్ చేసుకుంటే తప్పితే ఫ్రీ అనే కాన్సెప్టే లేదు. స్టూడెంట్ త్రూ మెరిట్ వెళ్ళటమే. సో కన్సల్టెన్సీ ఇప్పుడు నేనైనా ఇంకొకరైనా ఫ్రీగా ఎవరు ప్రొవైడ్ చేయరండి. మేబీ మినిమం బడ్జెట్లో జరుగుతుందేమో తప్పితే ఫ్రీ అనేది అసలు లేదు. ఓకే. సో అండ్ దీంట్లో దాంట్లో స్కాలర్షిప్స్ కూడా ఉంటాయంటారా? మెరిట్ స్కాలర్షిప్స్ ఉంటాయండి ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే ఈవెన్ ఇంటర్మీడియట్లో టాప్ వచ్చిన వాళ్ళకి కూడా ఎంతో కొంత మెరిట్ ఉంటుంది. అలాగే అక్కడ చదువుతూ సెమిస్టర్స్లో టాప్ స్కోర్ చేసే వాళ్ళకి కూడా మెరిట్ స్కాలర్షిప్స్ అనేవి ఉంటుంది. టాప్ 1 or 2 స్టూడెంట్స్కి క్లాస్లో ఇప్పుడు బ్యాచ్కి వాళ్ళకి ఒక 15 members ఉంటారు క్లాస్లో. కిర్గిస్తాన్లో బెస్ట్ అడ్వాంటేజ్ అది. సో స్టూడెంట్ క్లాస్ జరిగేటప్పుడు అసలు ఏం చేస్తున్నాడు, ఏం వింటున్నాడా లేదనేది కూడా స్టూడెంట్ అక్కడ చెప్పే టీచర్కి గమనించగలుగుతారు ఈజీగా. సో బ్యాచ్లో 15 స్టూడెంట్స్ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ ఈజీగా గ్రాస్ప్ చేయగలుగుతాడు, ఈజీగా ఉంటుంది అనమాట స్టూడెంట్కి. ఈవెన్ టీచర్ కూడా అక్కడ ఏ స్టూడెంట్ క్లాస్కి రాకపోయినా, అటెండ్ అవ్వకపోయినా, సరిగ్గా వినకపోయినా కూడా ఇమీడియట్గా వాళ్ళు కంట్లో పడతారు, వాళ్ళు దృష్టిలో పడతారు అనమాట. ఓకే. ఓకే, అది చాలా బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అండి. ఓకే సార్. సో సార్, మనకి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో ఫుడ్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలు హెల్దీగా ఉన్నప్పుడే, స్టూడెంట్స్ హెల్దీగా ఉన్నప్పుడే మంచిగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయగలరు, వాళ్ళు అనుకున్న గోల్ని వాళ్ళు రీచ్ అవ్వగలరు. సో మరి వేరే కంట్రీస్కి వెళ్తున్నప్పుడు సో అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అండ్ ఎక్స్క్లూజివ్లీ మన యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఏషియాలో ఫుడ్ కావచ్చు అండ్ అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసే రిమైనింగ్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి పాసిబుల్గా అంటే వాళ్ళు ఈజీగా అడాప్ట్ చేసుకోగలిగేటట్లే ఉంటాయంటారా? అవునండి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే స్టూడెంట్కి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం హాస్టల్ అండ్ ఫుడ్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సో హాస్టల్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే VIP హాస్టల్స్ ఉంటాయండి. VIP హాస్టల్స్ అంటే ఫుల్లీ ఫర్నిష్డ్ బెడ్రూమ్స్ ఉంటాయి, రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము, వాళ్ళకి స్టడీ టేబుల్స్ ఉంటాయి, చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. ఫుడ్కి వచ్చేసరికి ఏంటంటే మన ఆంధ్ర చెఫ్స్ అక్కడ ఉంటారనమాట. సో 3 పూట్ల కూడా చక్కగా ఆంధ్ర భోజనం వాళ్ళకి దొరుకుతుంది. బయటకు వచ్చామనే ఫీలింగ్ కూడా ఉండదు. టిఫిన్ దగ్గర నుంచి లంచ్ కానీ, డిన్నర్ కానీ, వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఫుడ్ పరంగా అట్లీస్ట్ 0.1% కూడా వాళ్ళు ఇబ్బంది పడేది అనేది ఏమి ఉండదు అనమాట. ఓకే. ఓకే. అండ్ అలాగే మరి అక్కడ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ నెక్స్ట్ ఎగ్జామ్ రావాల్సి ఉంటుంది కదా, సో దానికి సంబంధించి కూడా మన కన్సల్టెన్సీలో ట్రైనింగ్ ఆర్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందంటారా? అవునండి. స్టూడెంట్ ఏంటంటే జాయిన్ అవి చదువుకోవటమే కాదు, బయటకు వచ్చిన తర్వాత ఇండియాలో ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దానికి ఏంటంటే మేము ఫస్ట్ ఇయర్ నుంచి అనేది లేదండి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అలవాటు పడాలి. ఇంటర్మీడియట్ అండ్ MBBS కంప్లీట్లీ డిఫరెంట్. ఇంటర్మీడియట్లో వాళ్ళకి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ 1 year అనేది వాళ్ళ MBBS కరికులంకి వాటికి అలవాటు పడటానికి మేము వదిలేస్తాము. సెకండ్ ఇయర్ నుంచి ఫుల్ ప్లెడ్జ్డ్గా వాళ్ళకి కోచింగ్ అనేది ఉంటుంది. అది నెక్స్ట్ ఎగ్జామ్ కోసమే కాదు, USMLE కానీ, ప్లాబ్ కానివ్వండి. సో వాళ్ళు
మాస్టర్స్ పీజీ బయట చేసుకోవడానికి కూడా వేరే టాప్ కంట్రీస్లో చేయడానికి కూడా కోచింగ్ అనేది సెకండ్ ఇయర్ నుంచి మేము ప్రొవైడ్ చేస్తాం స్టూడెంట్కి. సో సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళు ఎప్పుడైతే చదువుతారో ఫైనల్ ఇయర్ వరకు మనం కోచింగ్ ఇస్తూ ఉండటం వల్ల ఖచ్చితంగా ఏదో ఒక టాప్ కంట్రీస్లో వాళ్ళు పీజీ కూడా క్రాక్ చేయగలుగుతారు. ఇండియా వచ్చిన తర్వాత ఎగ్జామ్ అనేది ఫస్ట్ ప్రయారిటీ అదే ఉంటుంది. అది డెఫినెట్గా క్వాలిఫై అవుతారు మన స్టూడెంట్స్ వరకు వచ్చేసరికి. ఎందుకంటే సపరేట్గా మనం సెకండ్ ఇయర్ నుంచి స్టూడెంట్ పైన ఫోకస్ పెడతాము. క్లాస్లో తక్కువ మంది ఉండటం వల్ల ప్రతి స్టూడెంట్కి అది మనం చెప్పేది రీచ్ అవుతుంది అనేది వి మేక్ షూర్ దట్. సో మన కన్సల్టెన్సీ యాజ్ ఆఫ్ నో ఓన్లీ యూజీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందా సార్? అవునండి, యూజీ సర్వీసెస్ మాత్రమే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. పీజీకి ఏంటంటే ఎవరి చేతిలో ఏమి ఉండదండి, అది కంప్లీట్గా స్టూడెంట్ మెరిట్ త్రూ అండ్ స్టూడెంట్ ఇంట్రెస్ట్. దానికి గైడెన్స్ అనేది ఖచ్చితంగా మేము ప్రొవైడ్ చేస్తాం. పీజీకి మేము చేయగలిగేది ఏముండదు, ప్రతిదీ స్టూడెంట్ చేతిలోనే ఉంటుంది. వాళ్ళు వేరియస్ ఎగ్జామ్స్ వేరియస్ కంట్రీస్ వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్ వాళ్ళు క్రాక్ చేయగలగాలి. దానికి గైడెన్స్ అండ్ సపోర్ట్ ఖచ్చితంగా మేము సెకండ్ ఇయర్ నుంచే ప్రొవైడ్ చేస్తాం. సో సార్, మరి ఇండియా వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఇక్కడ పెట్టే ఎగ్జామ్లో చాలా తక్కువ మంది క్వాలిఫై అవుతున్నారు అని చెప్పి అంటూ ఉన్నారు. సో అది ఎంతవరకు నిజము? అవునండి, కరెక్ట్. యాక్చువల్గా ఇండియా వచ్చాక చాలా తక్కువ మంది క్వాలిఫై అవుతున్నారు అనేది నిజం. ఎందుకు తక్కువ మంది క్వాలిఫై అవుతున్నారంటే మనం తీసుకెళ్లేది టాపర్స్ని కాదండి. అబ్రాడ్ వెళ్ళేది యావరేజ్ టు బిలో యావరేజ్ స్టూడెంట్స్ వెళ్తారు. వాళ్ళు స్కోర్ చేయగలిగితే ఇండియాలో సీట్ వస్తుంది. బయటకు వస్తున్నారంటే యావరేజ్ టు అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ మాత్రమే వస్తారు. సో ఇప్పుడు ఈ మధ్య రాస్తున్న వాళ్ళు ఏంటంటే 2019 బిఫోర్ వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు రిలీవ్ అవుతున్నారు, రాస్తున్నారు. 2019 ముందు ఎలా ఉందంటే ఎవరైనా బైపీసీ తీసిన స్టూడెంట్స్ ఎవరైనా కూడా వెళ్ళి బయట కంట్రీస్లో చేసుకునే విధంగా ఉంది. 2019 తర్వాత ఏం చేశారంటే అట్లీస్ట్ నీట్ అన్న క్వాలిఫై అవ్వాలి. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి చేయడానికి కాకుండా మినిమం నీట్ అయినా క్వాలిఫై అయ్యే ఎలిజిబిలిటీ ఏంటంటే అట్లీస్ట్ నీట్ క్వాలిఫై అవ్వాలి. అలాంటి వాళ్ళు మాత్రమే అబ్రాడ్లో వెళ్ళి చేసుకోవడానికి ఉంటుంది. సో ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడ ఫిల్టర్ అవుతున్నారు. నీట్ క్వాలిఫై అయ్యే వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు కాబట్టి రానున్న రోజుల్లో ఆల్రెడీ పెరుగుతుంది. లాస్ట్ 1-2 ఇయర్స్గా చూసుకుంటే మీరు ఇంతకు ముందు కంటే పాస్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. రెండోది అవేర్నెస్ కూడా ఎక్కువ ఉండి ఇంతకుముందు ఈ ఎఫ్ఎంజీ కోచింగ్స్ కానీ నెక్స్ట్ కోచింగ్ కానీ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మేము దానిపైన కూడా ఫోకస్ చేయడం వల్ల ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ బ్యాచెస్కి ఖచ్చితంగా ఈ పాస్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. రెండోది ఇండియా ఎగ్జామ్ పెట్టడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే కూడా యూనివర్సిటీని చూస్ చేసుకోవటం. ఇప్పుడు 100 మంది వెళ్తున్నారంటే అందులో 50% మెంబర్సే మంచి యూనివర్సిటీస్కి వెళ్తున్నారు. మిగతా 50% ఏంటంటే యూనివర్సిటీ స్ట్రెంత్ 150-200 ఉన్నా కూడా 400-500 తీసుకునే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుందని అంటే ఖచ్చితంగా అందరూ పాస్ అవుతారనే దానికి మనం గ్యారంటీ ఇవ్వలేము. బట్ స్టిల్ మా దగ్గర ఏంటంటే మేము ఇవ్వగలిగే అష్యూరెన్స్ 80-90% స్టూడెంట్స్ మన యూనివర్సిటీలో వచ్చిన స్టూడెంట్స్ ఖచ్చితంగా బయటకు వచ్చాక పాస్ అవుట్ అవుతారు అనేది అష్యూరెన్స్ అయితే మేము ఇవ్వగలుగుతాం. ఎందుకంటే తక్కువ స్ట్రెంత్ తీసుకుంటాము, లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకుంటాము. వాళ్ళపైన ఫస్ట్ ఇయర్ నుంచి మేము ఫోకస్ పెడతాము. సో ఫైనల్ ఇయర్కి వచ్చాక వాళ్ళ టార్గెటే అది, పాస్ అవటం అనేది టార్గెట్. ఇండియా వచ్చిన తర్వాత పాస్ చేయించాలనే టార్గెట్తోనే మేము ఫస్ట్ నుంచి మేము వాళ్ళ గైడెన్స్ అండ్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాము. సో ఖచ్చితంగా పాస్ అవుతారు, అందులో డౌట్ ఏం లేదండి. ఓకే సార్. రెండోది ఇప్పుడు స్టూడెంట్స్ ఇండియా వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు వాళ్ళకి ఎవ్రీ ఇయర్ హాలిడేస్ అనేది ఉంటుంది, ఒక 2 months 1.5 month. సో అప్పుడు కూడా వాళ్ళు ఇండియన్ ఇక్కడ మన కరికులంకి ఇక్కడ మన వాతావరణానికి అలవాటు పడాలి కాబట్టి మాత్రం వచ్చే ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాక్సిమం మా టీం అంతా డాక్టర్స్ ఉంటారు. నేను ఆల్రెడీ ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తున్నాను. సో మా ఫ్రెండ్స్ కానీ ఈవెన్ నాకు వచ్చే అడ్మిషన్స్ కూడా మోస్ట్లీ ఇండియాలోనో అబ్రాడ్లోనో చేసిన మా ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ వాళ్ళ నుంచి వచ్చే రెఫరెన్స్లో ఉంటాయి. సో ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ఎంతో ఎవరైతే చాలా మంది ఇక్కడ డాక్టర్స్లో హాస్పిటల్స్ చేస్తూ ఉన్నారు హాస్పిటల్స్లో. సో స్టూడెంట్స్ హాలిడేస్కి వచ్చేటప్పుడు వాళ్ళకి మేమే హైదరాబాద్ కానీ విజయవాడ కానీ తిరుపతి కానీ వైజాగ్ కానీ వాళ్ళ దగ్గరలో ఉండే హాస్పిటల్స్లో వాళ్ళు ఎవ్రీ ఇయర్ వచ్చే హాలిడేస్లో ఖచ్చితంగా అక్కడ 15 to 20 days మేము అక్కడ వాళ్ళకి ఇంటర్న్షిప్ అనేది ఏర్పాటు చేస్తాం. సో వాళ్ళు ఖచ్చితంగా అక్కడ క్లినికల్స్ ఎలా ఉన్నాయి ప్రతిదీ కూడా అక్కడ వాళ్ళు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎక్స్ట్రా నాలెడ్జ్ వాళ్ళు గెయిన్ చేయగలుగుతారు. సో ఇది ఫస్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం మేము. ఫస్ట్ ఇయర్ నుంచే కూడా స్టూడెంట్ వచ్చేటప్పుడు హాలిడేస్కి వచ్చేటప్పుడు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళకుండా లేదా ఇంటికి వెళ్ళి ఒక 5 days ఉండి మళ్ళీ వచ్చి వాళ్ళ దగ్గరలో నియరెస్ట్గా ఉన్న హాస్పిటల్స్లో మేము టైఅప్ చేయించి వాళ్ళకి క్లినికల్ అబ్జర్వర్షిప్ అంటాం దాన్ని మేము ప్రొవైడ్ చేయగలుగుతాం అనమాట. సో వాళ్ళు 15 to 20 days ఉంటారు, రకరకాల కేసెస్ వాళ్ళు చూస్తారు. సో వాళ్ళకి మాక్సిమం నాలెడ్జ్ అనేది వాళ్ళు గెయిన్ చేయగలుగుతారు ఫస్ట్ ఇయర్. ఇది చాలా మంచి థాట్ అనే చెప్పుకోవాలి సార్. ఎందుకంటే వాళ్ళు వచ్చిన ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసి ఏదైతే హాలిడేస్కి వస్తారో అప్పటి నుంచి మీరు హాస్పిటల్స్ టైఅప్ చేయడము, ప్రాక్టీస్ ఇప్పించడం అనేది నిజంగా చాలా హెల్ప్ అవుతుంది యాక్చువల్లీ. అది స్టూడెంట్కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇలాంటి అడ్వాంటేజెస్ మనకి మన కన్సల్టెన్సీ ద్వారా వెళ్తే మాక్సిమం టీమ్ అంతా డాక్టర్స్ అవ్వటం వల్ల వాళ్ళకి అకాడమిక్స్ పరంగా కూడా స్టడీ పరంగా కూడా పర్సనల్ గైడెన్స్ కూడా అనేది ఉంటుంది అన్నమాట. అవునవును, ఎస్. అండ్ అలాగే మరి ఈ ప్రాసెస్లో, ఈ ఓవరాల్ ప్రాసెస్లో యాజ్ ఎ స్టూడెంట్ అండ్ యాజ్ ఎ కన్సల్టెంట్ మీరు అండ్ యాజ్ ఎ పేరెంట్, స్టూడెంట్స్ పేరెంట్స్, వీళ్ళ ముగ్గురి రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హౌ ఇట్ వర్క్స్ సార్? ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, కన్సల్టెంట్, స్టూడెంట్, పేరెంట్ ఈ ముగ్గురు కూడా ఎవరి రోల్ వాళ్ళు సక్సెస్ఫుల్గా చేస్తే ఖచ్చితంగా స్టూడెంట్ డాక్టర్ అయ్యి తిరిగి వచ్చి బెస్ట్ సర్జన్ అవుతాడు అనమాట. స్టూడెంట్ రోల్ ఏంటి? జాగ్రత్తగా చదువుకోవాలి, ఖచ్చితంగా క్లాస్లో అటెండెన్స్ కానీ ఎగ్జామ్స్ కానీ మనం ప్రొవైడ్ చేయగలుగుతాం, కానీ చదవాల్సింది స్టూడెంటే. అవును.
పేరెంట్ వచ్చేసరికి ఏంటంటే ఆన్ టైం ఫీజ్ పే చేసుకోవటం, స్టూడెంట్తో డైలీ ఫోన్ మాట్లాడి వాళ్ళని ఎంకరేజ్ చేయటం, వాళ్ళకి సపోర్ట్గా ఉండటం. మాది వచ్చేసరికి ఏంటంటే మేమేమైతే ప్రామిస్ పెట్టామో, మేమేదైతే ప్రామిసెస్ చెప్పామో అది ఫుల్ఫిల్ చేయటం. ఈ ముగ్గురు ఎప్పుడైతే ఎవరి రోల్స్ వాళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతారో స్టూడెంట్ ఖచ్చితంగా ఇండియా వచ్చిన తర్వాత ఇండియాలో ఫ్రీ సీట్ తెచ్చుకున్నా లేదా ఇండియాలో ₹1,00,00,000 పెట్టి పేమెంట్ చేసుకున్న వాళ్ళతో ఈక్వల్గా వెళ్ళగలుగుతాడు అనమాట. ఓకే, నైస్. సో మన కన్సల్టెన్సీ ఎక్స్క్లూజివ్గా ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ఏముంటాయి స్టూడెంట్స్కి? మన కన్సల్టెన్సీ నుంచి వచ్చేసి ఏంటంటే అండి, నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ఇయర్ నుంచి క్లినికల్ రొటేషన్స్ అనేది ఏదైతే ఉందో అది మేము ప్రొవైడ్ చేస్తాము. ఎండ్ టు ఎండ్ గైడెన్స్, పాస్పోర్ట్ దగ్గర నుంచి స్టూడెంట్ జాయిన్ అయ్యేటప్పుడు పాస్పోర్ట్ కానీ, వీసా కానీ, అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత హాస్టల్స్ కానీ, స్టూడెంట్ గ్రాడ్యుయేట్ అయ్యే వరకు కూడా ఫైనల్ ఇయర్ వరకు కంప్లీట్ సపోర్ట్ అనేది మా దగ్గర నుంచి ఉంటుంది. రెండోది ఆంధ్ర ఫుడ్, మన తెలుగు ఫుడ్ అనేది ఖచ్చితంగా 3 పూట్ల ప్రొవైడ్ చేయగలుగుతాము. ఫిఫ్త్ది వచ్చేసి ఏంటంటే స్టూడెంట్ వెళ్ళేటప్పుడు మా పర్సన్ అక్కడ ఉంటారు, స్టూడెంట్ ఇంటికి వచ్చేటప్పుడు కూడా మేమే దగ్గర నుండి తీసుకొని వస్తాము. రెండోది మా పర్సన్స్ అక్కడ లేడీస్కి ఫీమేల్ ఇన్ఛార్జెస్ ఉంటారు, జెంట్స్కి మేల్ వార్డెన్స్ ఉంటారు. సో స్టూడెంట్ ఎనీ టైం ఏ ప్రాబ్లం ఉన్నా అక్కడ వాళ్ళతో కాంటాక్ట్లో ఉండొచ్చు, ఇక్కడ మాతో కాంటాక్ట్లో ఉండొచ్చు. నేను కూడా ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి వెళ్ళి విజిట్ చేయడం జరుగుతుంది. అక్కడ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఏదైనా ఫేస్ చేస్తున్నారా, నేను ఆల్రెడీ బయట కంట్రీస్లో చేసి రావటం వల్ల జనరల్గా ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అనేది నాకు ముందుగానే తెలుస్తుంది. అవి రాకుండా మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాము. స్టిల్ ఏదన్నా 1-2 ప్రాబ్లమ్స్ రైజ్ అయినా కూడా దాన్ని ఇమీడియట్గా సాల్వ్ చేసేటట్టుగా అక్కడ మన పర్సన్స్ అక్కడే ఉంటారు 24/7. సో అక్కడ వాళ్ళకి పేరెంట్ ఎప్పుడు కాంటాక్ట్ అవ్వాలన్నా అయితే నన్నైనా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదు మన ఆఫీస్ హైదరాబాద్, విజయవాడ, విజయనగరం, గుంటూరు, కర్ణాటకలో కూడా ఉన్నాయి, బెంగళూరులో. సో అక్కడ ఆథరైజ్డ్ పర్సన్స్తో వాళ్ళు అక్కడ టైఅప్ అవ్వచ్చు, అక్కడ ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడచ్చు. అదేవిధంగా యూనివర్సిటీలో ఏదైనా ప్రాబ్లం అయితే కూడా మన ఇన్ఛార్జెస్ ఉంటారు, వాళ్ళతో కూడా పేరెంట్స్ టచ్లో అనేది ఉండొచ్చు. పేరెంట్స్కి సపరేట్ గ్రూప్ అనేది ఒకటి పెడతాము. వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే, సార్ మాకు ఇలానా పలానా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, స్టూడెంట్స్ ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నారని చెప్తే ఇమీడియట్గా 1 or 2 డేస్లో దాన్ని సాల్వ్ చేసి సక్సెస్ఫుల్గా డాక్టర్స్ని ఎక్కువ మందిని ఇండియాకి తీసుకురావాలనేదే మా టార్గెట్ అన్నమాట. సో మీరు అంటే త్రూ అవుట్ ద కోర్స్, స్టూడెంట్స్ కోర్స్ త్రూ అవుట్ ద కోర్స్లో కూడా మీరు 2-3 మంత్స్కి ఒకసారి విజిట్ చేయడం జరుగుతూనే ఉంటుంది? ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. ఈ ట్రావెల్ ఏంటంటే వన్స్ చెప్పినట్టు, ఇందాక నేను చెప్పినట్టు, ఒకసారి స్టూడెంట్ మా దగ్గరికి వచ్చాడంటే ఇట్ విల్ బి లైక్ ఏ ఫ్యామిలీ అనమాట. స్టూడెంట్ కానీ, పేరెంట్ కానీ, మేము ముగ్గురు రోల్ కరెక్ట్గా ఉంటేనే రేపు స్టూడెంట్ అనేవాడు బయటకు వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతాడు. సో ఇప్పుడు పేరెంట్స్ని కూడా మనం పంపించడానికి పాసిబుల్ అవుతుంది? ఖచ్చితంగా ఉంటుందండి. ఖచ్చితంగా మేమేంటంటే ఈ ఇయర్ మేము ఇంట్రడ్యూస్ చేసింది, చాలా మందికి భయం ఆడపిల్లని పంపించాలని. వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ అక్కడ ఎలా ఉంటుందో మాకు తెలియదు కదా, మేమేం ప్రొవైడ్ చేస్తున్నాం అంటే ఇయర్ ఎక్స్క్లూజివ్గా మేము మా త్రూ జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్కి పేరెంట్కి ఫ్రీగా వీసా మేము ప్రొవైడ్ చేస్తాము. పాస్పోర్ట్ అండ్ వీసా రెండు ఫ్రీగా మేము ప్రొవైడ్ చేస్తాం. ఫ్లైట్ టికెట్ ఏదైతే ఉందో అంతవరకు పేరెంట్ అనేది పెట్టుకొని అక్కడికి రావచ్చు. వచ్చిన తర్వాత వాళ్ళకి అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, ట్రావెల్ కానీ ప్రతిదీ మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. ఎవరన్నా పేరెంట్ రావాలనుకుంటే ఖచ్చితంగా స్టూడెంట్తో ఒక పేరెంట్, ఐదర్ మదర్ ఆర్ ఫాదర్, లేదు ఇద్దరు రావాలన్నా వాళ్ళ ఇష్టం అది రావచ్చు. వాళ్ళకంటూ అయ్యే ఖర్చు ఏదన్నా ఉందంటే ఓన్లీ ట్రావెలింగ్ ఛార్జెస్, పాస్పోర్ట్, వీసా, అక్కడికి వచ్చిన తర్వాత ట్రావెల్, ఫుడ్, అకామిడేషన్ ఎవ్రీథింగ్ మేము ఫ్రీగా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. సూపర్ సార్, అసలు ఇదైతే నిజంగా. ఎందుకంటే పేరెంట్ మీరు అన్నట్లు జస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్సే అబ్రాడ్ వెళ్తారు ఈ కోర్స్ తీసుకోవడానికి. సో వాళ్ళకి ఏంటంటే హోమ్ సిక్ అనేది ఉంటుంది. సో ప్రాపర్గా వాళ్ళకి కొంచెం గైడ్ లైన్స్ కావాలన్నా, మోటివేషన్ కావాలన్నా కూడా పేరెంట్స్ని మిస్ అవ్వడం జరుగుతుంటుంది. సో మరి ఈ ఇయర్ నుంచి ఎక్స్క్లూజివ్గా ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారంటే నిజంగా చాలా బెస్ట్ సర్వీస్ అనే చెప్పాలి. ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం వల్ల పేరెంట్కి అనేది ఒక ధైర్యం అనేది ఉంటుంది. సో అక్కడికి వచ్చి చూసి వెళ్తారు కాబట్టి అన్ని ఒకే చోట ఉన్నాయి, సో మా పిల్లలకి, పాపకి లేదా బాబుకి ఎటువంటి ఇబ్బంది లేదు, సేఫ్గా ఫీల్ అవుతారని పేరెంట్కి ఒక ధైర్యం ఉన్న రోజు వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. ఎట్ ద సేమ్ టైం స్టూడెంట్ కూడా హ్యాపీగా చదువుకోగలుగుతారు. సో అది ఖచ్చితంగా మేము ప్రొవైడ్ చేస్తాము. పేరెంట్ కూడా ఏంటంటే వాళ్ళు చేయాల్సిన రోల్ వాళ్ళు చేయాలి. పేరెంట్స్ కూడా స్టూడెంట్స్కి కావాల్సిన ఫెసిలిటీస్ వరకే వాళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతారు. అది వాళ్ళు ఇన్ టైంలో ఫీజు పే చేసుకొని స్టూడెంట్స్తో డైలీ మాట్లాడుతూ వాళ్ళని మోటివేట్ చేస్తూ, అట్ ద సేమ్ టైం స్టూడెంట్ కూడా ఎందుకు మనం అబ్రాడ్ వచ్చామనేది గుర్తుపెట్టుకొని టైం టు టైం చదువుకుంటూ ఎగ్జామ్స్ క్లియర్ చేసుకుంటే ఖచ్చితంగా డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎస్ సార్, ఎస్ సార్. సో మన దగ్గర ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటారు? మన దగ్గర వచ్చేసండి 16,50,000 కంప్లీట్ ట్యూషన్ ఫీజు. ఇది వచ్చేసి ఇన్స్టాల్మెంట్స్ వైజ్గా, సెమిస్టర్ వైజ్గా కూడా పే చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం ఒకటేసారి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. చాలా మినిమం బడ్జెట్ అండి. 16 lakhs 5 yearsకి ఫీజు అంటే ఈవెన్ మన లోకల్ కాలేజ్లో బీటెక్ కూడా ఆ ఫీజు లేదు. సో ఆ ఫీజులో కంప్లీట్ అవుతుంది అనేది ఖచ్చితంగా బెస్ట్ అడ్వాంటేజే. దాన్ని స్టూడెంట్స్, పేరెంట్స్ ఎవరైతే నీట్లో సీట్ రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని యూస్ చేసుకుంటే, ఈ అవకాశాన్ని యూస్ చేసుకుంటే ఖచ్చితంగా రేపు పొద్దున్న సాటిస్ఫై అవుతారు అనమాట. ఎస్ సార్. సో నిజంగానే 16,50,000లో ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్ యాక్చువల్లీ. సో చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే మనం సర్వీస్ అనేది అందిస్తున్నాము. దట్స్ రియల్లీ గ్రేట్ సార్. సార్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగబోతున్నాను. చెప్పండి. బయట కంట్రీస్లో
ఎంబీబీఎస్ చేస్తే అంత వాల్యూ ఉండదు అని చాలామంది అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? అండ్ దాంతో పాటుగా బయట కంట్రీస్లో కంప్లీట్ చేసిన తర్వాత ఇండియాకి వస్తే కూడా ఆ డిఫరెన్స్ అనేది ఎలా ఉంటుంది? లైక్ జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, అండ్ తర్వాత వాళ్ళు చూస్ చేసుకునే ఫ్యూచర్ కావచ్చు, ఇవంతా కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక మిస్కన్సెప్షన్ అంటారా, లేకపోతే ఏంటి? రైట్ అండి. ఇది క్లారిటీగా చెప్పాలంటే బయట కంట్రీస్లో చేస్తే వాల్యూ ఉండదు, ఇండియాలో చేస్తే వాల్యూ ఉంటుంది అనేది అవాస్తవం అండి. దాన్ని నేను ఎలా జస్టిఫై చేస్తానంటే, ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఈ లైఫ్ స్పాన్లో మీరు ఒక 10-15 డాక్టర్స్నైనా విజిట్ చేసి ఉంటారు, 10-15 సార్లు హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు. సో మీరు వెళ్ళిన వాళ్ళలో ఎవరైనా వాళ్ళు ఎక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారు లేదా వాళ్ళు ఎక్కడ పీజీ చేశారు అనేది మీరు ఎప్పుడైనా ఎంక్వైరీ చేసి ఉంటారా? ఖచ్చితంగా చేసి ఉంటారు. మనం చేసేది ఏంటంటే ఆ డాక్టర్కి ఫేమ్ ఎలా ఉంది, ఆయన ఏ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు అనేది మాత్రమే మనం చూస్తాం. సో ఎక్కడ కావాల్సింది కంప్లీట్గా స్టూడెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. స్టూడెంట్ ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే అంత అడ్వాంటేజ్ అండి. వన్స్ ఇండియా వచ్చి క్వాలిఫై అయిన తర్వాత ఇండియాలో వాళ్ళకి ఎలా అయితే రిజిస్ట్రేషన్ ఇస్తుందో ఏపీ గవర్నమెంట్ కానీ టీఎస్ గవర్నమెంట్ కానీ ఎలా అయితే రిజిస్ట్రేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుందో మనకి కూడా వన్స్ క్వాలిఫై అయిన తర్వాత లైసెన్స్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. వన్స్ లైసెన్స్ నెంబర్ వచ్చిన తర్వాత మనం ఓన్గా హాస్పిటల్ పెట్టుకోవచ్చు, లేదా వేరే హాస్పిటల్స్లో మనం వర్క్ చేయొచ్చు. ఇంజనీరింగ్ అలా ఉంటుందండి. మీరు ఎక్కడ చదివారు, ఐఐటీ చేశారా, ఎన్ఐటీ చేశారా, ఇట్లా మీరు ప్లేస్మెంట్స్కి వెళ్ళేటప్పుడు జాబ్కి వెళ్ళేటప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ అనేది చూస్తారు. మెడిసిన్లో అలా ఉండదండి. రిజిస్ట్రేషన్ ఉందా లేదా, లైసెన్స్ ఉందా లేదా, అంతే. లైసెన్స్ ఉంది అంటే ఈజ్ ఎ క్వాలిఫైడ్ డాక్టర్. సో ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీస్ పరంగా కానీ ఈక్వల్గా ఉంటుంది. కొన్ని కేసెస్లో ఎక్కువ ఉంటుంది కూడా అబ్రాడ్లో చదివిన వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి బయట క్లినికల్ నాలెడ్జ్ ఉంటుంది, వేరే డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళతో వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది. క్లినికల్ ఎక్స్పోజర్ కూడా ఇండియా కంటే బయట అడ్వాన్స్డ్గా ఉంటుంది. సో ఏదైనా స్టూడెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. స్టూడెంట్ బాగా నేర్చుకొని బాగా చదవగలిగి క్లినికల్ పైన నాలెడ్జ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇండియా అబ్రాడ్ అనేది ఉండదండి. వన్స్ రిజిస్ట్రేషన్ అనేది వచ్చిన తర్వాత ఎవరైనా ఒకటే. సో జాబ్ ఆపర్చునిటీస్ ఉండవు, వాల్యూ లేదు అనేది రాంగ్ కాన్సెప్ట్. కాకపోతే మీరు ఇందాక అడిగినట్టు తక్కువ మంది క్వాలిఫై అవుతున్నారని చెప్పారు, అది కరెక్ట్ అని నేను యాక్సెప్ట్ చేశాను ఆల్రెడీ. తక్కువ మంది క్వాలిఫై అవడానికి రీజన్ ఏంటంటే అక్కడికి వెళ్ళేదే యావరేజ్ టు బిలో యావరేజ్ స్టూడెంట్స్. సో వాళ్ళలో హై స్కోర్ తీసుకురావడం అనేది కష్టం. రెండవది, ఇప్పుడు నీట్ ఎప్పుడైతే గైడ్ లైన్స్ పెట్టి మినిమం క్వాలిఫై అవ్వాలని చెప్పిందో ఆల్రెడీ ఇక్కడ 50% ఫిల్టర్ అయిపోతున్నారు స్టూడెంట్స్. మొన్న కూడా 22 lakhs రాస్తే 12 lakhs మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. సో ఆ క్వాలిఫై అయిన వాళ్ళే దీనికి ఎలిజిబుల్ అబ్రాడ్ రావడానికి కూడా. సో ఇక్కడ నుంచి ఆల్రెడీ ఆ ఏదైతే తక్కువ ఉందనేదో ఇక్కడ నుంచి పోతుంది. అది ఆల్రెడీ మినిమం క్వాలిఫై అయిన వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఎక్కువ మంది పాస్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మేము లాస్ట్ 2-3 years నుంచే ఈ ఎఫ్ఎంజీ కోచింగ్స్ నెక్స్ట్ కోచింగ్ స్టార్ట్ చేసాం. సో దీని వల్ల కూడా ఇంకొంచెం స్కోర్ పెరుగుతుంది. సో పాస్ పర్సెంటేజ్ వచ్చే 2-3 years నుంచి చాలా ఎక్కువ ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. సో సార్, మరి ఈ క్వశ్చన్ అడగొచ్చు లేదో నాకైతే తెలీదు, బట్ నాకు తెలిసి స్టూడెంట్స్కి క్వశ్చన్ అయితే ఉంటుంది. సో 80-90% సక్సెస్ రేట్ అయితే మనం చూస్తున్నామని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం. వాట్ అబౌట్ ద రిమైనింగ్ పర్సెంటేజ్ సార్? లైక్ ఆ స్టూడెంట్స్కి మనం నెక్స్ట్ ఇచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది? వాళ్ళకి ఎలా ఉంటుందంటే మేడం, ఇప్పుడు ఒకటి వాళ్ళు చేయాలనుకున్నప్పుడు ఈ ఎన్ఎంసీ అనేది ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇయర్లీ వన్స్ కూడా కాదు, ఇయర్లీ ట్వైస్ జరుగుతుంది. సో వన్స్ బయటకు వచ్చిన తర్వాత అందరూ 1 goలో పాస్ అవ్వలేకపోవచ్చు. సో వాళ్ళకి పర్సనలైజ్డ్గా మనం కూర్చోబెట్టేసి ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 6 months ఎక్స్క్లూజివ్గా కోచింగ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పాస్ అవుతారు. సరే కొంచెం అందరూ ఒకే లెవెల్ ఇంటెలిజెన్స్ ఉండదు, కొంచెం తక్కువ ఉండే వాళ్ళకి ఏంటంటే ఇంకో 6 months ఎక్స్ట్రా టైం పట్టొచ్చు, బట్ స్టిల్ వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ అయ్యి బయటకు వస్తారు ఖచ్చితంగా. సో ఆ రిమైనింగ్ 6 months కోచింగ్ అనేది ఇక్కడ మనం ఇండియా వాళ్ళు కోర్స్ కంప్లీట్ అయ్యి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి పర్సనల్గా సపరేట్గా క్లాసెస్ అనేది పెట్టించి ఫస్ట్ అటెంప్ట్లోనే అందరూ క్వాలిఫై అవ్వలేకపోవచ్చు. కొంతమంది వీక్ లెర్నర్స్ ఉంటారు, కొంతమంది కొంచెం స్లోగా గ్రాస్ప్ చేస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు అనమాట. సో మరి వీళ్ళకి సర్టిఫికేషన్ కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు, వీళ్ళకి మనకి యూనివర్సిటీ నుంచి వస్తుంది అంటారా, లేకపోతే ఇండియన్ మనకి యూనివర్సిటీ నుంచి ఏంటంటే అండి కంప్లీట్గా డిగ్రీ అనేది వాళ్ళకి వస్తుంది. అక్కడ మినిస్ట్రీతో అపోస్టల్ చేయించి డిగ్రీ అనేది ఇస్తాము. వాళ్ళు ఇండియాలో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మన స్టేట్ బోర్డులో టీఎస్ఎంసీకి వెళ్ళి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ లేదా ఏపీఎంసీ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వెళ్ళేసి మన డిగ్రీ కిర్గిస్తాన్లో ఏదైతే వీళ్ళు కంప్లీట్ చేశారో ఆ డిగ్రీని వాళ్ళు అక్కడ చూపించి వాళ్ళు మొత్తం దాన్ని క్రాస్ వెరిఫై చేసుకొని ఇండియాలో మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇచ్చేస్తారు. వన్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత మనం ఓన్గా క్లినిక్ పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా పెద్ద హాస్పిటల్స్లో వర్క్ చేయాలనుకున్నా కూడా మనం వెళ్ళి అక్కడ డాక్టర్స్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే సార్. సో సార్, ఇప్పుడు మరి అడ్మిషన్ తీసుకోవాలంటే మన కన్సల్టెన్సీలో ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు అడ్మిషన్కి వచ్చేసరికి ఏంటంటే అండి 10th మినిమం 60% రావాలి, ఇంటర్మీడియట్ 700+ ఉండాలి. ఈ 2 ఉంటే ఎలిజిబుల్ అనమాట. నీట్ క్వాలిఫై ఉండాలి. ఈ 3 steps ఉన్నప్పుడు ఏంటంటే ఈ 3 criteria తీసుకొని 10th, ఇంటర్మీడియట్ అండ్ నీట్ క్వాలిఫైయింగ్
ఈ 3 క్రైటీరియా తీసుకొని అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ 3 మేము తీసుకొని యూనివర్సిటీకి అడ్మిషన్కి అప్లై చేస్తాము. అప్లై చేసిన 1 వీక్ లోపల వాళ్ళకి యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్ అనేది వస్తుంది. అది వచ్చిన తర్వాత ఇమీడియట్గా పాస్పోర్ట్కి మేమే అప్లై చేస్తాము. పాస్పోర్ట్ అప్లై చేసి పాస్పోర్ట్ స్టూడెంట్ తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 30 to 40 డేస్ లోపల వీసా అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మేమే దగ్గరుండి వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ జాయిన్ చేయించేసి హాస్టల్ ఫుడ్ ప్రతిదీ మేము అక్కడ ఉండి నేను తీసుకెళ్ళిన ప్రతి బ్యాచ్తో వెళ్ళేటప్పుడు మినిమం 1 to 2 months నేను అక్కడే ఉంటాను. వాళ్ళతో అక్కడ ఉండి మొత్తం అంతా ఓకే అనుకున్నప్పుడు నేను మళ్ళీ రిటర్న్ రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత కూడా ప్రతి స్టూడెంట్ పేరెంట్తో మాట్లాడి ఇక్కడ మిమ్మల్ని చూసుకునేది ఎవరు పలానా వ్యక్తి అనేది అక్కడ ఉంటారు. సో వాళ్ళని మేము అక్కడ పెట్టేసి స్టూడెంట్కి పేరెంట్కి ఇద్దరిని వాళ్ళని పరిచయం చేసేసి ఏ ప్రాబ్లం ఉన్నా మీరు వీళ్ళతో మాట్లాడొచ్చు, ఇంకా ఏదన్నా ఉంటే నాతో డైరెక్ట్గా మీరు మాట్లాడొచ్చు అని చెప్పేసి వాళ్ళకు ఒక సేఫ్టీ సెక్యూరిటీ ఒక ధైర్యం ఇచ్చిన తర్వాత వెనక్కి రావడం అనేది జరుగుతుంది. ఓకే, సో ప్రతి బ్యాచ్ తో పాటు కూడా మీరు వెళ్తారు? ఖచ్చితంగా బ్యాచ్ పంపించేటప్పుడు ఎందుకంటే మినిమం 40 to 50 మెంబర్స్ పంపిస్తాం బ్యాచ్. సో ఖచ్చితంగా నేనే దగ్గరుండి వెళ్ళి అక్కడంతా వాళ్ళకి చూపించి స్టూడెంట్స్ అక్కడ సెటిల్ అయ్యారు అని కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను వెనక్కి రావడం జరుగుతుంది. ఓకే, నైస్ సార్. అండ్ అలాగే మరి పాస్పోర్ట్ వీసా విషయానికి వచ్చినప్పుడు ఈ వీసా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అటెండ్ అవ్వడం ఇదంతా కూడా మీరే టేక్ కేర్ చేస్తారు? కిర్గిస్తాన్లో అడ్వాంటేజ్ ఏంటంటే అండి వీసా ఇంటర్వ్యూస్ అనేది ఏమి ఉండదు. ఏదైతే నేను చెప్పానో నీట్ క్వాలిఫై అయ్యి ఇంటర్లో మినిమం 700 స్కోర్ చేసి ఉండి 10th క్లాస్ కూడా మంచి స్కోర్ ఉండి వీళ్ళకి ఏంటంటే ఇదే క్రైటీరియా, ఇంకా ఇంటర్వ్యూస్ అనేది ఏమి ఉండదు. రెండోది వీసా కూడా ఆన్లైన్ వీసా, సో రిజెక్షన్స్ కూడా 0.1% కూడా రిజెక్షన్స్ అనేవి ఉండవు. అడ్మిషన్ వన్స్ తీసుకున్నారంటే ఖచ్చితంగా ఈ 3 క్రైటీరియా ఉన్నప్పుడు 100% వీసా సక్సెస్ రేషియో కూడా ఉంటుంది. సో మీరు చెప్పిన ఈ 3 క్రైటీరియాస్ అండ్ బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఓకే సార్, ఓకే. సో అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అదేనండి, ఇప్పుడు ఏంటంటే అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళు వాళ్ళకి సెకండ్ ఆప్షన్ అనేది ఎంబీబీఎస్ అబ్రాడ్. దాన్ని ఖచ్చితంగా వదులుకోవద్దు అనేది నేను చెప్తున్నాను. బయట చాలా మిస్పర్ఫెక్షన్స్ కానీ చాలా ఉన్నాయి. ఆ పర్సెప్షన్స్ అన్ని మైండ్లో పెట్టుకొని మీరు డాక్టర్ అవ్వాలనే డ్రీమ్ని వదులుకోవద్దు అనేది నేను ఇచ్చే సజెషన్. చూస్ చేసుకునేటప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీరు చూసుకొని వాటి విధంగా మీరు చూస్ చేసుకొని వెళ్తే ఖచ్చితంగా తక్కువ బడ్జెట్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా డాక్టర్ అయి తిరిగి రాగలుగుతారు అనమాట. ఎస్. సో అండ్ ఫైనల్లీ మన కన్సల్టెన్సీని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? మనకు వచ్చేసండి విజయనగరం, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్లో బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు హైదరాబాద్ బ్రాంచ్ హెడ్ కూడా ఇక్కడే ఉన్నారు. సో మీరు డైరెక్ట్గా వాళ్ళతో కూడా మీరు కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. ఓకే సార్. హాయ్ సార్, హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్. యా, సో మన ఎస్పీఎస్ గణేష్ గారు మన కన్సల్టెన్సీ గురించి ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ చెప్పేశారు. సో హైదరాబాద్ బ్రాంచ్కి మీరు టేక్ కేర్ చేస్తున్నారని చెప్పారు కదా, సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకోవాలంటే ఎలా ఉంటుంది సార్, ఎలా అప్రోచ్ అవ్వాలి? మేజర్గా ఏంటంటే అండి కన్సల్టెన్సీ అని చెప్పారు కదా, అలా కాకుండా మా మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో తను డాక్టర్ అవ్వడం వల్ల వచ్చే స్టూడెంట్స్ కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉంటాయో ఆల్రెడీ తనకు తెలుసు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే కొన్ని సందర్భాల్లో మాత్రం కొంతమంది విలువ తెలుస్తుంది. కరోనా వచ్చినప్పుడు మనము డాక్టర్స్ కొరత వల్ల ఎంత అల్లకొల్లమేమో అందరం చూసాం. సో ఫైనల్గా మా నీవే మోటో ఏంటంటే మధ్యతరగతి వాడికి కూడా అందుబాటులో ఫీజు ఉండడం. హైదరాబాద్ బ్రాంచ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మేము టేక్ కేర్ చేస్తాం. అలా కాకుండా వేరే ఏరియాస్ నుంచి వచ్చేటువంటి ఎవరైతే స్టూడెంట్స్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి నియరెస్ట్ ఏదైతే మా బ్రాంచ్ ఉంటుందో దానికి సంబంధించి వాళ్ళని అక్కడ అలాట్ చేయడం జరుగుతుంది. స్టార్ట్ యువర్ న్యూ లైఫ్ త్రూ అవర్ న్యూ వేవ్. హోప్ హై, ఫ్లై హై. యా, నైస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.